पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। It is on cosmic fire. The law of radiation గురించి మనం చదువుకుంటున్నాం. సో దీని కాజ్ ఆఫ్ రేడియేషన్ అని అంటుంటుంది, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాజ్ ఆఫ్ రేడియేషన్ ప్రధానంగా 3 చెప్పారు. ఒకటి, తన కార్యక్రమం తను నిర్వర్తించడం, తన చుట్టూతా ఉన్నటువంటి అణువులతోటి ఒక అట్రాక్షన్ లేదా ఒక సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటుండడం, అంటే ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుండడం వాటితోటి. సో తద్వారా వాటితోటి కలిసి అది ఒక కార్యక్రమ నిర్వహణలో అది భాగంగా నిలవడం. తర్వాత ఇదంతా కూడా ఒక పెద్ద అణువు చుట్టూతా ఇదంతా కూడా పరిభ్రమించుతూ ఉండడం. ఈ 3 చేయడం చేత దాంట్లో నెమ్మదిగా అణువులో రేడియో యాక్టివిటీ అంటున్నది విచ్చుకుంటుంది. ఇది మనం లాస్ట్ పాయింట్ మనం చదవాలి. Later, the atom in a form becomes aware that it not only revolves upon the axis, but that it also follows an orbit around a greater center of force within a greater form. This is tertiary awareness and is caused by the magnetic pull of the greater center being felt, thus causing an urge within the atom which impels it to move within certain specific cycles. తద్వారా ఇది ఒక స్పెసిఫిక్ సైకిల్ చుట్టూ ఇది తిరుగుతూ ఉండడం అంటే జరుగుతుంటుంది. సో మొట్టమొదటి అవేర్నెస్ ఏంటంటే తన చుట్టూతా తాను తిరగడం లేదా తన కార్యక్రమం. తర్వాత తన చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళతోటి ఓ చక్కటి ఇది కలుగుతూ ఉండడం. ఇది సెకండ్ అవేర్నెస్. టెర్షియరీ అవేర్నెస్ ఒక గ్రేటర్ చుట్టూతా ఇది తిరుగుతూ ఉండడం. అది this awareness historically understood concerns itself with substances or with the true form within the objective form. It is the historically understood concerns itself with the substance or with the true form. It is with the true form. Substance with the true form. So tertiary awareness with the substance of the true form. అంటే దానిలో ఉన్నటువంటి ఎథరిక్ బాడీగా ఇది లింకప్ అవడం అంటుంటే జరుగుతుంది ఆ గ్రేటర్ హోల్ తోటి. అది ఇక్కడ ప్రధానంగా అంటే ఏంటంటే మన భాషలో చెప్పుకోవాలంటే వీడి యొక్క దైనందిన జీవితంగా కాకుండా వీడికి తెలియకుండా ఒక గ్రేటర్ ఆస్పెక్ట్ చుట్టూతో వీడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ అంటుండేది లింకప్ అవుతూ ఉండడం అది జరుగుతుంటాడు ఎప్పుడు. దట్ ఈస్ టెర్షియరీ అవేర్నెస్ అన్నారు. Finally, the attractive pull of the greater center becomes so powerful that the positive life within the atom, whatever may be type of atom it may be, and in whatever kingdom, feels the form of the central energy which holds it, along with other atoms, coherently fulfilling their functions. This energy penetrates through the ring pass knot, evokes no response from what might be called the electronic or negative lives within the atomic periphery, but does evoke a response from the essential positive nucleus of the atom. This is due to the fact that the essential life of any atom, its highest positive aspect, is ever of the same nature as that of the greater life, which is drawing it to itself. సో చోట్లో
ఈ అణువులో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తుంటే అణువులో ఈ ఎలక్ట్రాన్స్ అంటే ప్రోటాన్స్ చుట్టూతో తిరుగుతూ ఉండడం. సో ప్రోటాన్స్లో ఉన్నటువంటి ఎనర్జీ ఎలక్ట్రాన్స్ యొక్క ప్రమేయము ప్రభావము లేకుండా చోటులో ఉన్నటువంటి గ్రేటర్ హోల్లో ఉండేటువంటి అణుశక్తితోటి ఇది అనుసంధానం చెందడం. అనుసంధానం చెందినటువంటిది తద్వారా ఈ ఎలక్ట్రాన్స్ వీటి మీద ప్రభావం చూపకుండా ఉండడం. తర్వాత ఆ అణుశక్తితో అనుసంధానం చెందినటువంటిది తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు. This is due to the fact that the essential life of any atom, its highest positive aspect, is ever of the same nature as that of the greater life which is drawing it to itself. When this is felt sufficiently strongly, the atomic cycle is completed. So, ఇందులో ఏ ఎనర్జీ అయితే పనిచేస్తుందో, ఏ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనర్జీ అయితే పనిచేస్తుందో అందులో ఇదే టైప్ ఆఫ్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద గ్రేటర్ ఆస్పెక్ట్ అందులో పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఆ రియలైజేషన్ అవుతుంది ఈ అణువుకి ఆ అణువుకి చోట్లో ఉన్నటువంటి గ్రేటర్ హోల్కి. అది ఎప్పుడైతే సిద్ధిస్తుందో దట్ మీన్స్ వీడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ ఆర్ అటామిక్ ఆస్పెక్ట్ అంటున్నది కంప్లీట్ అయిపోయింది అని అర్థం. ద సైక్లిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కంప్లీట్. అంటే చోట్లో ఉన్నటువంటి పరమాత్మ జీవుడిలో ఉన్నటువంటి పరమాత్మ ఇద్దరిలో ఉన్నటువంటిది ఒకటే అంటుండేది తెలుసుకోగలుగుతుండడం, తెలుసుకున్నటువంటి విషయంలో ఒకే ఒక స్థితిలో నిలబడగలుగుతుండడం. దిస్ ఇస్ ద నెక్స్ట్. ఇది ఎప్పుడైతే ఈ ఒకే ఒక్క దాంట్లో నిలబడగలడం అంటుండే సిద్ధిస్తుంది దట్ మీన్స్ వీడి జన్మరాహిత్యం పొందాడు అంటారు అన్నమాట మనకి. అంటే ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫిజికల్ లైఫ్ వీడిని కంట్రోల్ చేయడం అటువంటి స్థితి నుంచి వీడు దాటిపోయాడు. ఇక ఫిజికల్ లైఫ్ వీడి మీద ఏమీ కంట్రోల్ ఉండదు. అంటే ఏంటంటే వీడికి కష్టాలున్నా వీడికి సుఖాలున్నా ఇవేవి వీడి లైఫ్ని డిస్టర్బ్ చేయదు. కష్టాలు పెట్టండి వాడు పొద్దున్నే లేచి 6 గంటలకు ప్రేయర్ చేస్తాడు, ఎంతో కష్టం, వాడి జీవితం చాలా హార్బర్గా ఉంటుంది. రేపు పొద్దునైతే ఎలా ఉంటుందిరా అంటున్నదిగా ఉంటుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడి కష్టాలు ఉంటాయి వాడికి. అటువంటి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు వాడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్లో ఏమీ తేడా ఉండదు. అదే రకంగా చాలా బ్రహ్మాండమైనటువంటి సుఖాలు ఉంటుంటాయి, ఎంతో అసలు పిలిస్తే పలికేటువంటిదిగా ఉంటుంటుంది. ఇంట్లో పనివాడు కానీ ఇంట్లో వాడు కానీ అంతా ఇదిగా ఉంటుంది చాలా. అసలు ఇంకా జీవితం ఇంతకంటే ఇంకేం కావాలంటుంటుంది ఉంటుంది. అయినా వీడి లైఫ్ ఆస్పెక్ట్ ఎక్కడా డిస్టర్బ్ అవుతుంది. దట్ మీన్స్ వీడి యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్ వీడి యొక్క సాధనకి ఎక్కడ ఒకటి డిస్టర్బెన్స్ లేనటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయినప్పుడు చోటులో ఉన్నటువంటి తత్వంతో వీడు అనుసంధానం చెందడం అటువంటి జరుగుతుంది. ఆ జరగడం అటువంటి స్థితి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్తున్నారు. The highest aspect is when this is felt sufficiently strongly, the atomic cycle is completed, the dense form is dispelled, the true form is dissipated, and the central life escapes to find its greater magnetic focal point. It is central life, the true form is dissipated, central life, the dense form is dispelled. ఈ ఫారం అంటున్నది అంటే వీడి యొక్క దేహం అంటున్నది ఏమీ వీడిని కంట్రోల్ చేయలేదు. వీడికి రోగం వచ్చింది, బెడ్ మీద ఉన్నాడు, అయినా వీడి ప్రేయర్ మానడు. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంట్లో చుట్టాలు ఉన్నారు, అమెరికా నుంచి పిల్లలు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, అయినా వీడు ప్రేయర్ మానడు. వీరడు చూస్తే ఆశ్చర్యపోతాడు. ఒక మాటలో చెప్పాలి, వీడికి 104 జ్వరం వచ్చి ఐసీయూలో పడుకుని ఉన్నా వీడు ప్రేయర్ మానడండి. ఇంకా చాలా ఆనందకరం, చుట్టాలు మనవాళ్ళు మొత్తం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చారు ఇంట్లో, అయినా వీడు ప్రేయర్ మానడు. రాత్రి 2 అయిపోయింది, కబుర్లు చెప్పుకుంటూ అలా కూర్చుండిపోయారు. అయినా అందరూ పడుకొని నిద్రపోతుంటారు కానీ వీడు పొద్దున్న 5 గంటలకు అయితే స్నానం చేసేసుకుంటాడు, 6 గంటలకు చక్కగా ప్రార్థన కూర్చొని. ఏదన్నా లైఫ్లో ఎటువంటి ఏ కష్టాలున్నా సరే వీడి యొక్క ఆస్పెక్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నది ఎక్కడ చేంజ్ రాదు. దట్ ఈస్ ద అంటే ఏంటంటే వీడి లైఫ్ ఎక్కడ వీడిని అంటే వీడి జన్మ ఎక్కడ కూడా వీడిని కంట్రోల్ లేదా దాని యొక్క ప్రభావం వీడి యొక్క సాధన మీద ఎక్కడ పడదు. అటువంటి దానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ దేహం యొక్క ఇది అవసరం లేదా దేహం యొక్క ప్రభావం అంటే వీడి మీద పనిచేయడం మానిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫార్మ్ ఆస్పెక్ట్ ఈస్ డిస్పెల్డ్, సెంట్రల్ లైఫ్ ఈస్ డిసిపేటెడ్ అన్నారు ఇది. సో చోట్లో ఉండేటువంటి అనంతతత్వంతో వీడు అనుసంధానం చెందడం అంటే జరుగుతుంది. వీడికి డిసిపేటెడ్ అండ్ ద సెంట్రల్ లైఫ్ ఎస్కేప్స్ టు ఫైండ్ ఇట్స్ గ్రేటర్ మ్యాగ్నెటిక్ ఫోకల్ పాయింట్. అప్పుడు సెంట్రల్ లైఫ్ వాడి యొక్క దీనిగా ఇది పనిచేస్తుంటుంది. దీనికి దేహంతో సంబంధం లేదు, దేహం వస్తుంటుంది పోతుంటుంది, దానికి దీనికి సంబంధం లేకుండా ఆ సెంట్రల్ లైఫ్ తోటి ఈ వీడిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ అటువంటిది అనుసంధానం చెందిపోతుంటుంది. అవసరమైనప్పుడల్లా వీడి దేహానికి వదిలేసి అక్కడ వెళ్ళిపోతుంటాడు అంతే. అక్కడ అవసరం అనుకోండి, అక్కడ పిలిచారనుకోండి, ఈ దేహాన్ని ఇక్కడ పడుకోబెట్టేస్తాడు, బెడ్ మీద వెళ్ళిపోతుంటాడు.
అట్లా ఉంటుంది. గ్రేటర్ మ్యాగ్నెటిక్ ఫోకల్ పాయింట్ అంటే పడుకోబెట్టడం అంటే వీడి దేహంతో సంబంధం లేనటువంటి కార్యక్రమాల్లో వీడు వెళ్ళిపోతూ ఉంటాడు. అది నా ఉద్దేశం. Through this process, which is found throughout the solar system in all its departments, every atom in turn becomes an electron. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? Which is found throughout the solar system in all its departments, every atom in turn becomes an electron. ప్రతి అణువు కూడా ఒక ఎలక్ట్రాన్గా వర్తించుతూ the positive life of any atom in due course of evolution becomes negative to a greater life toward which it is impelled or drawn, and thus the process of evolution carries every life invariably through the 4 stages enumerated above. Within the 3 lower kingdoms of nature, the process is undergone unconsciously according to the human connotation of the terms. It is consciously passed through in the human kingdom and in the higher spheres of existence with an enveloping consciousness which can only be hinted at the ambitious term self-conscious group realization అన్నమాట. సో ఇది ఈ స్థితి అంటున్నది రావడంలో ఏమవుతుందంటే ప్రతి అణువు కూడా ఒక ఎలక్ట్రాన్ అవుతుందండి అన్నారు. అంటే ఏంటి, మనకి ఇదే విషయం భాగవతంలో తీసుకున్నడికి ఉన్నది కృష్ణుడు అక్కడేనండి, మిగిలిన వాళ్ళందరూ గోపికలేనండి అన్నారు. పురుషుడు స్త్రీలతో సంబంధం లేదు, అందరూ కూడా స్త్రీలే, ఆయన ఒక్కడే పురుషుడు. దాన్ని ఇక్కడ ఏమని చెప్పారు? ది ఆటమ్ బికమ్స్ ఎలక్ట్రాన్ అండ్ దెర్ ఇస్ వన్ గ్రేటర్ హోల్, దట్ ఈస్ ద ఓన్లీ పాజిటివ్ చార్జ్ అండ్ ఆల్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ఇట్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ టు ఏ ప్రోటాన్ అని అన్నారు. సో మనకు ఇదే విషయం భాగవతంగా తీసేటికి ఉన్నది కృష్ణుడు అక్కడ, ఆయన చుట్టూ మొత్తం ఉన్న వాళ్ళందరూ గోపికలే, ఆయన ఒక్కడే పురుషుడు, ఆయన ఎత్తు మిగిలిన వాళ్ళందరూ గోపికలే. అది అలా చెప్పారు. అదే విషయం ఇక్కడ ఇలా చెప్తున్నారు. సో ఆ గ్రేటర్ లైఫ్ ఆస్పెక్ట్ అంటే వీడి మీద ప్రభావం చూపుతుంటుంది. వీళ్ళలో ఉంటుంటే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ప్రోటాన్గా, సో తత్వం ఏదైతే ఉందో ఆ తత్వంతో అనుసంధానం చెందడం, వాడి యొక్క కార్యక్రమం వీడి యొక్క కార్యక్రమంగా నిలిచిపోతాడు వీడు. అది మీద. And the process of evolution carries every life invariably through the 4 stages enumerated. ఇది 4 స్థితిలో జరిగింది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తిన. సో నిద్రాణ స్థితి, స్వప్న స్థితి, అప్పుడప్పుడే మెలకు వస్తున్న స్థితి, పూర్తిగా మెలకు వచ్చిన స్థితి. ఇది 4 స్థితులు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తినాం సాక్షిభూత్యై నమో నమః అంటాం అమ్మవారు. ఈ 4 స్థితుల్లోనూ వీటితోటి వెంట ఉండి ఉండేటువంటి దాన్ని ఏమన్నారంటే దాన్ని అమ్మవారి యొక్క శక్తిగా చెప్తారు మనకి. అమ్మవారి యొక్క అష్టోత్తరంలో ఇది వస్తుంది. అమ్మవారు అంటే ఏంటి, మళ్ళా వీడిలో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో ది యాక్టివ్ ఇంటెలిజెన్స్, ది థర్డ్ రే, అది ఇన్నిట్లోని ఇలా వస్తుంటుంది. ఆ ఇంటెలిజెన్స్గా ఉన్నది అంతా కూడా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, మెలకు వస్తుంది. అన్నిట్లోనూ ఆ స్థితి అలా కంటిన్యూ అవుతుంది. దాన్ని అలా చెప్పారు మనకి. అది థర్డ్ రే ఆస్పెక్ట్గా చెప్తారు మనకి. అది తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ 4 స్థితుల్లోనూ మానవ స్థితికి వీడు వచ్చేటికి వీడు చక్కటి ఇది మేలు కాంచడం అటువంటి జరుగుతుంది. మేలు కల్పింపబడి అక్కడ కూడా వీడు చక్కటి సాధన, అంటే ఇన్నిట్లోనే ఒకటే సాధన అలా కంటిన్యూ అవుతుంటుంది. మన జన్మలు ఎన్నో జన్మలు మనం అలా ఎత్తుతుంటాం, ఎన్ని జన్మల్లో ఒకే సాధన అలా చేసుకుంటూ వెళుతుంటాం మనం. వాడు ఆ సాధన అంటే దాంట్లో కంప్లీట్ అయిపోతే దాని యొక్క నెక్స్ట్ లెవెల్లోకి వెళుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. అది 4 stages ఆఫ్ ఎవల్యూషన్లోనూ ఇదే జరుగుతుంటుంది వీడికి. Human kingdom and in the higher spheres of existence with an enveloping consciousness which can only be hinted as in the ambiguous term self-conscious group realization. నెక్స్ట్ స్టేజ్ హ్యూమన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటంటే వీడు సెల్ఫ్ కాన్షియస్ అయినటువంటి వాడు గ్రూప్ రియలైజేషన్, అంటే 10 మందికి నేనేం చేయాలన్నటువంటి కార్యక్రమం వీడు ప్రధానంగా కలిగి ఉంటాడు. గ్రూప్ వర్క్, గ్రూప్ యాక్టివిటీ, గ్రూప్ రియలైజేషన్ అది ఏర్పాటు అయ్యి ఉంటుంది వీడి లైఫ్లో. అంతే, గ్రూప్ అంతే. అందరికీ అబ్బితే నాకు అబ్బుతుంది అంతే. కాలంలో వాళ్ళందరూ హాయిగా సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం. అంటే నా పాటికి నేను ఉంటాను అని అనుకుంటే ఇబ్బందులు పడతాం. గ్రూప్ రియలైజేషన్ ఉంటుంది, దానిలోకి వీడు వెళ్ళిపోతాడు. It was in connection with the transmutative process that the alchemists of old occupied themselves, but seldom did they reach the stage where it was possible for them to concern themselves with the response of the 2 types of positive energy to each other and with the
consequent escape of a lower positive force to its greater attractive center. దీన్ని ఏమన్నారు, ట్రాన్స్మ్యూటేషన్ అని చెప్పి మనం చదువుకున్నాం. దీన్ని ఆల్కమీ అంటాం. దీన్ని, ఈ విద్యని రహస్యవాద విద్య, ఆల్కమీ అంటే దీంతో మెర్క్యూరీ తోటి బంగారం తయారు చేయడం. మెర్క్యూరీ అనగానే మీరు మెర్క్యూరీ ప్లానెట్ కూడా తీసుకోవచ్చు. అంటే లోవర్ ఆస్పెక్ట్ని హయ్యర్ ఆస్పెక్ట్గా రూపొందించడానికి వాడబడేటువంటి ప్లానెట్, అక్కడ పనిచేసేటువంటి ప్లానెట్ ఏంటో మెర్క్యూరీ. లోవర్ ఆస్పెక్ట్గా ఉంటుంటే హయ్యర్ ఆస్పెక్ట్గా లింకప్ అవ్వడం అంటున్నది ప్రధానంగా మెర్క్యూరీ యొక్క అధీనంలో జరుగుతుంటుంది. మెర్క్యూరీ యొక్క దీని చేత పాదరసం చేత బంగారు తయారవబడటం అటువంటి జరుగుతుంటుంది. దాన్ని ఆల్కమిస్ట్ అంటారు. అలా చేసేటువంటి వాడిని ఆల్కమిస్ట్ అంటారు. అంటే ఎలిమెంటల్ లైఫ్లో నుంచి స్పిరిచువల్ లైఫ్లోకి వీడు ఎలివేట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడిలో గురువు అనేటువంటి వాడు చేస్తూ ఉంటాడు. వాడిని ఏమన్నా అంటే వాడిని ఆల్కమిస్ట్ అంటారు వాడిని. సో ఈ ఆల్కమిస్ట్ ఏం చేస్తాడు, వాడికి తెలుసు బంగారం ఎలా తయారు చేయాలో. అది ఒక రహస్య విద్య అంటారు దాన్ని. బంగారం తయారు చేయడం ఒక రహస్య విద్యగా వర్తింపడుతూ ఉంటుంది సృష్టిలో. సో పాదరసం నుంచి బంగారం తయారు చేయడం అన్నా అదే అర్థం. లేదా ఒకే ఒక గ్రేటర్ పాజిటివ్ ఛార్జ్ అంటున్నది ఒకటి ఉంది. దానికి 2 పాజిటివ్ ఛార్జెస్. వీడిలోనూ పరమాత్మ ఉన్నాడు, చోట్లోనూ ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు. ఆ చోట్లో ఉన్నటువంటి పరమాత్మతోటి వీడిలో ఉన్నటువంటి పరమాత్మని అనుసంధానం చెందించేయడం అంటున్నది జరుగుతుంది. దానివల్ల 2 పాజిటివ్ ఛార్జెస్ అన్నారు. సో ది లెస్సర్ పాజిటివ్, దట్ ఇస్ గ్రేటర్ పాజిటివ్, అది జరుగుతుంటుంది అన్నమాట చోట్లో. వెన్ దే డెడ్ దీని ఆనర్ అది వీడిని అట్రాక్ట్ చేస్తుంది. గ్రేటర్ పాజిటివ్ ఛార్జ్ లెస్సర్ పాజిటివ్ ఛార్జ్ని అలా అట్రాక్ట్ చేస్తుంది. When they did, with a few exceptions, they were brought up against a dead wall, for though they had succeeded in heating the radiating principle, in locating the radiating principle in substance or in the true form, and had managed to pierce through both the dense physical body and the etheric form, yet they had no perception of the nature of the central force which was drawing the life they were concerned without of its apparently legitimate sphere into a new realm of activity. నిజానికి ఈ ప్రిన్సిపల్ ఇదంతా వర్తింపడడం అంటే చాలా మందికి బంగారం అనేటువంటి తయారు చేయడంలో నిజానికి సీక్రెట్ తెలిసినటువంటి వాళ్ళు చాలా కొద్ది మందికి. చాలా మంది ఏముందని మెర్క్యూరీతో బంగారం తయారు చేయడం కదా ఇది అన్నట్టు చాలా ప్రయత్నాలు ఇవన్నీ చేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు మిస్ అయ్యేటువంటి విషయం ఏంటంటే ఒక గ్రేటర్ హోల్ వీడిని అట్రాక్ట్ చేస్తుంది. గ్రేటర్ పాజిటివ్ ఛార్జ్, ఈ అట్రాక్షన్ అంటున్నది లోపల ఉన్నటువంటి వీడిలో ఉండేటువంటి ఎనర్జీని అది ఎలా పుల్ చేస్తుంది. వీడు సాధన అంటుండి చేసుకుంటున్నటువంటి వాడిలోకి దాన్ని మకర రాశిలో వీడు ఇనిషియేట్ అవ్వబడటంగా చెప్తామా ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో. దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఒక గ్రేటర్ పుల్ అంటే అలా లాగుతుంది, కింద నుంచి పైకి ఎలా లాగేస్తుంది. ఆ లాగేటువంటి విషయం ఈ బంగారం చేసేటువంటి వాళ్ళు మిస్ అయిపోయారు అని చెప్తున్నారు. అంటే అంతా కూడా మన ప్రయత్నంతో జరుగుతుంది కదండి. ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ గురువు యొక్క అవసరం ఏముంది అని అనుకుంటాం. కానీ ఈ గ్రేటర్ హోల్ అంటున్నది వీడిని పుల్అప్ చేయకపోతే వీడి యొక్క సాధన అంటున్నది లోవర్ కింగ్డమ్స్లోనే ఉండిపోతుంది. ఆ పుల్అప్ అంటున్నది రావాలి. ఆ పుల్ అంటున్నది వీడిని పైకి లాగేటువంటి వాడు ఒకడు కావాలి. అది లేకుండా వీడి సాధన అంటున్నది వీడికి నిలబడదు. కొంత స్థితి వరకే నిలబడుతుంది. తర్వాత ఆయన యొక్క పుల్ చేతి వీడు ఊర్ధ్వ లోకాల్లో వీడు ప్రయాణిస్తాడు. అది సంకేతంగా ఈ రకంగా చెప్పారు మనకి విషయం. ఆ ఫ్యాక్టరీ some few dead possess this knowledge but refuse to put in writing the result of their investigations. కొందరికి రహస్యాలు తెలుసా కానీ కొందరు ఒప్పుకోవడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. వాడు ఇంత ముందు ఉన్నటువంటి ఇదంతా నా ప్రమేయం నా ప్రయత్నం వల్లనే సాగుతోంది కదా అంటున్నదిగా ఉంటుంది. గ్రేటర్ పుల్ అంటున్నది చోట్ల పనిచేస్తోంది, అది వీడిని ఈ కార్యక్రమంగా వీడు నిలబడుతోంది అంటున్న విషయాన్ని గ్రహించి అది గ్రహించారు కానీ అది ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు చాలా మంది. ఈ రకంగా పొద్దున్నే లేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, చక్కగా క్లాస్కి వస్తున్నాం, చక్కగా పూజకి చేసుకుంటున్నాం, లేదా గుడికి వెళ్తున్నాం, లేదా ఇంకేదో మంచి పని చేస్తున్నాం, మందులు ఇస్తున్నాం, ఇంకేదో 10 మందికి సేవ చేస్తున్నాం. ఇదంతా ఇలా చేస్తున్నాం. చేస్తున్నటువంటి దాంట్లో మనందరం మిస్ అయిపోయేటువంటి విషయం ఏంటంటే ఒక గ్రేటర్ పుల్, లేదా మనకి ఇంకా తేలిగ్గా అర్థం అవ్వాలంటే మనలో ఉన్నటువంటి మాస్టర్ గారు లేదా చోట్లో పనిచేస్తున్నటువంటి మాస్టర్ గారు మన చేత ఈ పని చేయించుతున్నారు అన్నటువంటి ఆస్పెక్ట్ మనం మిస్ అయిపోతుంటాం. అది చెప్తున్నారు ఇక్కడ.
ఆయన అక్కడి నుంచి ఆయన అలా మన అలా లాగుతున్నారు. ఆ గురు పూజలకు కానీ, ఒక మంచి పని చేయడానికి కానీ అలా లాగుతున్నారు ఆయన. అది లాగుతుండడం చేత వీడు ఆ పనులు చేసుకుంటూ వెళుతున్నాడు. చేసుకున్నటువంటి దాంట్లో అంత వీడిదే కనబడుతుంది కానీ ఆయనదేం కనబడట్లేదు కాబట్టి ఇది ఒప్పుకోవడానికి సంసిద్ధంగా లేరు చాలామంది అని అంటారు. If students should study the laws of transmutation as already apprehended and above all, and as incorporated in the writings of Hermes Trismegistus, bearing this in mind, some interesting results might be brought about. Let them remember that which seeks liberty is the central electric spark, that this liberty is achieved first of all through the results brought about by the activity of the frictional fire, which speeds up its inherent vibration, then by the work upon the atom or the substance of solar fire, which causes it. So first, ఈ లిబరేషన్ అంటే జరగడానికి ఎలా జరగాలి ఇది? సో హౌ ఇట్ హ్యాపన్స్ అంటే ప్రతి వాళ్ళలోనూ 3 అగ్నులు ఉంటాయండి. ఇది ఫస్ట్ బేసిక్గా మన కాస్మిక్ ఫైర్లో అవన్నీ మనకు స్టార్టింగ్ లెసన్స్లో ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. సో వాటిలో ఉన్నటువంటి ఫ్రిక్షనల్ ఫైర్ ఏదైతే ఉందో ఫస్ట్ అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. యాక్టివిటీ స్టార్ట్ అవడం అంటే అక్కడ యూ కాల్ ద ఫ్రిక్షనల్ అంటే ఒక యాక్టివిటీ అంటే చోటులో వీడు ఫ్రిక్షనల్ ఫైర్లో వీడి యొక్క యాక్టివిటీ అంటే స్టార్ట్ అవుతుంది. అంటే వీడి యొక్క భౌతికమైన లోకాల్లో వీడు వర్తింపడేటువంటి విషయం విధానములో ఫస్ట్ అక్కడ ఒక శిక్షణ అనండి, లేదా అక్కడ ఒక పరీక్ష అనండి, లేదా అక్కడ సాధన అనండి, ఎలాంటి పదాలు మీరు వాడుకున్నా పర్వాలేదు. అక్కడ ఫస్ట్ వీడికి యాక్టివిటీ అంటే స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సోలార్ ఫైర్కి వెళ్తుంది. సోలార్ ఫైర్లో ది నెక్స్ట్ స్టేజ్లో యాక్టివిటీ అంటే స్టార్ట్ అవుతుంది. సో సోలార్ ఫైర్లో యాక్టివిటీ స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఏమన్నారంటే దాన్ని నెంబర్ 1 is orbital progression, number 2 is stimulative vibration, number 3 is awakened internal response. It is 3 stages లో జరుగుతుంది. Orbital progression, stimulative vibration, awakened internal response. సోలార్ ఫైర్లో అంటే వీడి యొక్క ప్రజ్ఞామయ లోకాల్లో వీడికి జరిగేటువంటి యాక్టివిటీ 3గా ఉంటుంది. ఒకటి నెంబర్ 1 ఇస్ ఆర్బిటల్ ప్రోగ్రెషన్. అంటే ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్లో కన్నా వీడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్లో పరిస్థితులు అవన్నీ అలానే ఉన్నా కొంత ఎలివేటెడ్గా వెళతాడు. దట్ ఈస్ కాల్డ్ ఆర్బిటల్ ప్రోగ్రెషన్. అంటే అదే మనుషులు అదే విషయాలు అన్నీ అవే ఉన్నా హీఈస్ ఎ బిట్ ఎలివేటెడ్ ఫ్రమ్ హిస్ నేచర్ ఆఫ్ లివింగ్. అది జరుగుతుంది. అంటే ఏంటంటే మనుషులు విధానం అంతా వాళ్ళే ఉంటుంటారు కానీ వీడి యొక్క దృక్పథం వాళ్ళతో వర్తించేటువంటి విధానాల్లో మార్పు స్టార్ట్ అయింది అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ ఆర్బిటల్ ప్రోగ్రెషన్. నెంబర్ 2 ఈస్ స్టిమ్యులేటివ్ వైబ్రేషన్. ఇప్పుడు ఎప్పుడైతే ఆర్బిటల్ ప్రోగ్రెషన్ అయిందో నెక్స్ట్ స్టిమ్యులేటివ్ వైబ్రేషన్ అంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటుంటుంది వీడికి స్టిమ్యులేషన్ అంటుంటే దొరుకుతుంది. అంటే స్టిమ్యులేటివ్ వైబ్రేషన్ అంటే ఒక తత్వం లేదా ఒక మాస్టర్ గారు వీడికి ఒక యాక్టివిటీ అంటుంటుంది అంతివ్వబడి ఆయన వీడి ద్వారా పనిచేస్తున్నారు అన్నటువంటి విషయంలో వీడు మేలు కాంచుతాడు దానిలో. సో ఆయన మందులు ఇప్పిస్తున్నారు ఇలాంటివన్నిట్లోనూ వాడు అంటే నిజంగా తెలుసుకోండి, నోటి చివరి మాటగా రాదు వీడికి ఇక్కడ ఈ స్థితిలో అన్నట్టు వాడికి. హీ హిమ్సెల్ఫ్ ఫీల్స్. మనకు కొన్ని సినిమాలు చూస్తుంటారు చూసావా, వాడెవడో మిగిలిన వాళ్ళకి కనబడ్డు వీడికి మాత్రమే కనబడుతుంటాడు. వీడు ఒక రూపమో ఏదో రూపం వాడు చెప్తుంటాడు, వీడు చేస్తుంటాడు. వీడు వాడితో మాట్లాడుతున్నది ఏంటో వీడు వాడితో మాట్లాడుతున్నది పిచ్చి అలా చూపిస్తుంటారు సరే, అది నిజంగా ఈ స్థితిలో జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులేటివ్ వైబ్రేషన్. దట్ ఈస్ ఆ స్టిమ్యులేటివ్ వైబ్రేషన్ వీళ్ళు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అవేకెండ్ ఇంటర్నల్ రెస్పాన్స్. ఆ స్టిమ్యులేటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత అవేకెండ్ ఇంటర్నల్ రెస్పాన్స్. దానికి చక్కగా వీడు ఒక ఈ 9 స్థితులు 9గా ఏవైతే చెప్పుకున్నామో పంచేంద్రియాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా దానికి అవేకెండ్ ఇంటర్నల్ రెస్పాన్స్. దానికి ట్యూనప్ అయిపోయి ఈ దేహంలో ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియములు, బుద్ధి ఇవన్నీ కూడా అహంకారము, చిత్తం ఇవన్నీ కూడా దానికి ట్యూనప్ అయిపోయి జీవితం అటువంటిది సాగుతూ ఉంటుంది. ఇది సోలార్ ఫైర్లో జరిగేటువంటి సాధన. ఇది జరిగింది. నెక్స్ట్ until finally electric fire is contacted. This is true of all atoms. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫైర్ ఇస్ కాంటాక్టెడ్. అంటే వీడు మొనాడిక్ ప్లేన్లోకి వెళ్ళిపోయి అక్కడ వర్తిస్తూ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫైర్ తోటి వీడు కాంటాక్ట్ అవుతాడు. నెక్స్ట్ ఇట్ ఈస్ ద థర్డ్ స్టేజ్. సో అక్కడ వర్తింపడేటువంటిది ఏమిటో అది చెప్పేయడానికి ముందు మనకి దీనికి రిలేటెడ్గా కాస్మిక్ ఫైర్లో చెప్పినటువంటి హెస్సులు కొన్ని ఇస్తున్నారు, అవి ఏంటో చూద్దాం.
ఏమంటున్నారంటే in connection with transportation, the following ancient formula is of interest. It was the basis of the alchemical work of olden days. True, without error, certain and most true, that which is above is as that which is below. సో ఈ ట్రాన్స్మిటేషన్ అవడంలో వీడికి సాధనకి లేదా వీడికి నిలబడేటువంటి మంత్రం ఏంటంటే దట్ విచ్ ఇస్ అబోవ్ ఈజ్ దట్ విచ్ ఇస్ బిలో. ఇది ఫస్ట్ సెంటెన్స్ వీటి నిలబడుతుంది. సో పైన ఊర్ధ్వంలో ఏదైతే ఉందో అధస్సులో అదే ఉంది, అధస్సులో ఏదైతే ఉందో ఊర్ధ్వంలో అదే ఉంది అన్నటువంటి ఫస్ట్ వీడికి తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇనిషియేషన్ మనకి టారెట్ కార్డ్స్లో ది సెకండ్ కార్డ్ మెన్షన్డ్ యాజ్ ద ఫస్ట్ కార్డ్, దట్ ఈస్ ద మెజిషియన్. మేజర్ అర్గనాలో ఉండేటువంటి కార్డు అది తీసి చూసుకోండి. ఈ క్లాస్కి అటెండ్ అయ్యాడు వీలైతే ఆ కార్డ్స్ కొనేసుకోండి. కరెక్ట్గా నేను చెప్తున్న వెంటనే ఆ కార్డు చేసి మీరు చూసుకుంటారు. ఆ మెజిషియన్ కార్డులో మీకు ఆయన ఒక ఐరాన్స్ రాడ్ పట్టుకుని పైన ఒక వేలు చూపిస్తుంటాడు, కింద ఒక చేయి చూపిస్తుంటాడు. సో దట్ విచ్ ఈస్ అబోవ్ ఈస్ దట్ విచ్ ఈస్ బిలో అండ్ దట్ విచ్ ఈస్ బిలో ఈస్ దట్ విచ్ ఈస్ అబోవ్. ఇది ఫస్ట్ వీడికి ట్రాన్స్మిటేషన్లో వీడికి తెలిసేటువంటి రహస్యం. బిలో ఈజ్ యాజ్ దట్ విచ్ ఈస్ అబోవ్ for performing the miracles of the one thing. సో ఇక్కడ మిరకల్స్ అంటే ఇది ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో వాట్ విల్ స్టార్ట్ పెర్ఫార్మింగ్ మిరకల్స్ ఆఫ్ ది వన్ థింగ్ అన్నారు. అంటే ఒక్కొక్కడు వర్తిస్తున్నాడు, వాడి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటాయి, దాన్ని వన్ థింగ్ అన్నారు. సో దాన్ని మిరకల్స్ చేస్తుంటాడు. వాడి దగ్గర ఉండేది ఒకే వస్తువు, దాని యొక్క రూపాలు మారుస్తుంటాడు. ఒకసారి పూలుగా చేస్తుంటాడు, ఒకసారి పక్షులుగా చేస్తుంటాడు, ఒకసారి కాగితాలుగా చేస్తుంటాడు, ఒకసారి చిత్తుబాగా కాగితాలుగా చేసి అవతలు పడేస్తుంటాడు, అన్ని చేస్తుంటాడు. వాడు ఉన్నది ఒకే ఒక వస్తువు, దానితో ఇన్ని రకాలుగా చేస్తుంటారు. దాన్ని అన్నట్టు మిరకల్ అన్నారు. అండ్ యాజ్ ఆల్ థింగ్స్ వర్ ఫ్రమ్ వన్ బై ద మెడిటేషన్ ఆఫ్ వన్, సో ఆల్ థింగ్స్ సెన్స్ ఫ్రమ్ దిస్ వన్ థింగ్ బై ది అడాప్టేషన్. ఆల్ థింగ్స్ ఫ్రమ్ వన్ థింగ్, సో ఆల్ థింగ్స్ అరోజ్ ఫ్రమ్ దిస్ వన్ థింగ్. అది జరుగుతుంది. ఒకే ఒక్క దాని యొక్క స్వరూపాలే ఇన్ని చోటులో వర్తించేటువంటి ఇన్ని రూపాలు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకే ఒక్క దాంట్లో నుంచి వచ్చాయి. సో ఉదాహరణకి వాడు విగ్రహాలు అనేక విగ్రహాలు చేసి పెడతాడండి అక్కడ. ఇవన్నీ దేంట్లో నుంచి వచ్చాయి? ఒకే ఒక్క మూల పదార్థం ఒకటే. దానికి 4 చేతులుగా వేసి గద, శంఖం, చక్రం ఏమైనా పెడితే ఆయన్ని విష్ణుమూర్తి అన్నారు. అదే పద్మము ఇంకేవో పెడితే ఆయన్ని అమ్మవారు అన్నారు. ఇంకేవో పెడితే వాళ్ళని ఇంకొకటి వేణువు ధరించితే ఆయన శ్రీకృష్ణుడు అన్నారు. పేర్లు మారుస్తున్నారు కానీ వాటి అన్నిట్లోనూ వ్యక్తం అవుతున్నటువంటి పదార్థం ఒకటే. ఇది వీడు నెక్స్ట్ రియలైజ్ అవుతాడు. వీడు అది జరుగుతుంది వీడిలో. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ది ఫాదర్ ఆఫ్ ఇట్ ఈస్ ది సన్. వీటన్నిటికీ ఫాదర్గా ఉన్నవాడు సూర్యుడు. ద మదర్ ఆఫ్ ఇట్ ఈస్ ద మూన్. ద విండ్ క్యారీస్ ఇట్ ఇన్ ఇట్స్ బెల్లీ అండ్ ద మదర్ ఆఫ్ ఇట్ ఈస్ ద ఎర్త్. The wind carries it in its belly and the mother of it is the earth. సో చోటులో ఫాదర్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నవాడు సూర్యుడు, మదర్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నటువంటి వాడు, మదర్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది భూమిగా చెప్పాం. వీటన్నిటికీ అనుసంధానం చేసి పెడుతున్నటువంటి వాయువు, ఇదే సీతారాముల కథగా చెప్తాం మనం. తర్వాత చంద్రుడిని కొన్ని ఆస్పెక్ట్స్లో మదర్ ఆస్పెక్ట్గా చెప్తారు. అదొకటి. దిస్ ఈస్ ది ఫాదర్ ఆఫ్ ఆల్ పర్ఫెక్షన్ అండ్ కన్సుమేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ద పవర్ ఆఫ్ ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ ఇఫ్ ఇట్ బి టర్న్ ఇంటూ ఎర్త్. ద పవర్ ఆఫ్ ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ ఇఫ్ ఇట్ ఈస్ టర్న్ ఇంటూ ఎర్త్. అదే మీకు ఆ పవర్ ఏదైతే ఉందో అది కిందకి దిగి వస్తే దాన్ని ఎర్త్గా చెప్తాం. అది హయ్యర్గా చెప్పినప్పుడు దాన్ని సన్నగా చెప్తాం. లోవర్ ఆస్పెక్ట్లోకి దిగి వచ్చినప్పుడు అదే ఎర్త్గా చెప్తాం. ఎందుకంటే ఎర్త్లో ఉన్నటువంటి పవర్ అంతా కూడా సూర్యుడి నుంచి తీసుకుంటుంటుంది వయా మూన్ కదా. అది అందుగురించి మూన్ను కూడా మదర్గా చెప్తారు. దో షల్ సపరేట్ ది ఎర్త్ ఫ్రమ్ ది ఫైర్ అండ్ సబ్టిల్ ఫ్రమ్ ది గ్రాస్ gently with much sagacity it ascends from earth to heaven and again interior so thou has the glory of the whole world. Therefore let all obscurity fly before thee. This is the strong fortitude of all fortitudes, overcoming every subtle and penetrating every solid thing. So the world was created.
సో భౌతికత్వం అంటున్నది ఆ రకంగా అలా దిగొచ్చింది. తద్వారా సృష్టి అంటున్నది ఏర్పడింది. ఇది మనకి ఎమరాల్డ్ టాబ్లెట్ ఆఫ్ హెర్మిస్‌లో మనకి ఇచ్చినటువంటి ఆ విషయం ఇక్కడ రెఫరెన్స్‌గా ఇచ్చారు. సో సృష్టి అంటున్నది యాజ్ అబోవ్ సో బిలో, సో యాజ్ బిలో సో అబోవ్ అంటున్నది ప్రధానంగా ఇక్కడ చెప్పినటువంటి విషయం. సూర్యుడు, చంద్రుడు, భూమి, వాయువు వీటి చేత ఇదంతా కూడా ఏర్పడుతోంది. ఇది మనకి చెప్పబడినటువంటి విషయం. తర్వాత సృష్టి అనేటువంటిది ఫాదర్ ఆస్పెక్ట్‌లో ఏదైతే ఉందో భౌతికత్వంగా ఘనంగా ఏర్పడిన దాంట్లో కూడా అదే ఉంది. సో మన చుట్టూతో ఉన్నటువంటి పదార్థముల్లో వీటిలో ఉన్నటువంటి విషయం అంతా కూడా చోట్లో ఉన్నటువంటి ఫాదర్ ఆస్పెక్టే వీటిలో పదార్థముల్లో నిక్షిప్తముగా ఉంది. ఇదొకటి తెలుసుకోండి అని చెప్పి మనకు చెప్పారు ఈ విషయాలు. చెప్తూ మనం యాక్చువల్‌గా మనం ఈ ఎలక్ట్రిక్ ఫైర్‌లో ఉన్నాం. ఎలక్ట్రిక్ ఫైర్ అనేటువంటిది వర్తింపబడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సోలార్ ఫైర్‌లో సాధన అనేటువంటిది జరిగిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫైర్‌కి వెళ్తారు. ఎలక్ట్రిక్ ఫైర్‌కి వెళ్ళినటువంటి వాడికి ఇట్ ఈస్ ట్రూ ఆఫ్ ఆల్ ఆటమ్స్. ఇక్కడికి వెళ్ళిన వాడికి ఇస్ ట్రూ ఆఫ్ ఆల్ ఆటమ్స్. ఇది ఆటమ్ ఆస్పెక్ట్‌గా అంటే పదార్థముగా ఉన్నటువంటి వాటన్నిటిలోనూ జరిగేటువంటి కార్యక్రమం ఇది. ఇది ఏంటంటే ఇది 5 హెడింగ్స్ చెప్పారు. ఒకటి ది ఆటమ్ ఆఫ్ సబ్స్టెన్స్, ది ఆటమ్ ఆఫ్ ఎ ఫార్మ్ వాట్స్ ఎవర్ ఇట్ బి, ది ఆటమ్ ఆఫ్ ఎ కింగ్డమ్ ఇన్ నేచర్, ది ఆటమ్ ఆఫ్ ఎ ప్లానెట్, ది ఆటమ్ ఆఫ్ ఎ సోలార్ సిస్టమ్. సో వీటన్నిటిలోనే ఆటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిలోనూ జరిగేటువంటి కథ ఇదండి అని చెప్తారు. ఉదాహరణకి స్టూడెంట్ అనగానే కేజీ స్టూడెంట్, హయ్యర్ క్లాస్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్, పీజీ స్టూడెంట్, పిహెచ్‌డి స్టూడెంట్, అదేంటో ఇది అట్లా అన్నమాట. సో వీళ్ళందరికీ కూడా కామన్ ప్రోగ్రామ్ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా సమ్మర్ రాగానే వీళ్ళందరికీ ఒక ఎగ్జామినేషన్స్ ఉండడం, లేదా వీళ్ళందరికీ ఈ రకంగా అంటే ఈ డే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా క్లాసెస్ ఉంటూ ఉండడం. ఇలా ఒక కామన్ ప్రోగ్రామ్ అంటుంది. కింద వాడి నుంచి పై వాడి దాకా ఉంటుంటుంది. సో దీన్ని ఏమన్నారు, ది ఆటమ్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్నారు. ది ఆటమ్ ఆఫ్ ఎ ఫారం వాట్స్ ఎవర్ ఇట్ బి, అంటే ఈ అణువు అనేటువంటిది ఒక పదార్థంలో ఉంటుండడం, ఒక స్వరూపముగా ఒక రూపముగా ఉంటుండే దాంట్లో పనిచేస్తుంటాడు అణువు. అంటే అణువు అనగానే కేవలం కాస్మిక్ ఫైర్ అటెండ్ అవుతున్నప్పుడు ఈ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. అణువు అనగానే కేవలం భౌతికంగా ఉన్నటువంటి అణువు మాత్రమే మీరు అనుకోకండి. ప్రతి ప్లేన్‌లోనూ ఆ ప్లేన్ ఏ పదార్థము చేతైతే చేయబడిందో దాన్ని మ్యాటర్ అంటారు. ఆ మ్యాటర్‌లో ఉన్నటువంటి యొక్క యూనిట్‌ని అణువు అంటారు. సో, ఆ రకంగా మీరు కూడా అర్థం చేసుకోండి. సో, యాటమ్ అనగానే యాటమ్ విత్ రెస్పెక్ట్ టు వాట్? అది రావాలన్నమాట. యాటమ్ విత్ రెస్పెక్ట్ టు ఫిజికల్ ప్లేన్ ఫైన్. ఓకే. యాటమ్ విత్ రెస్పెక్ట్ టు మెంటల్ ప్లేన్. అంటే మెంటల్ ప్లేన్‌లో వర్తించేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాని యొక్క యూనిట్‌ని కూడా యాటమ్ అంటారు. సో, ది యాటమ్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్నారు. అంటే చోట్లో పదార్థముగా ఏదైతే ఉందో దాని యొక్క అణువు. అక్కడ కూడా దానికి కూడా ఇదే ఫార్ములా. తర్వాత ది ఆటమ్ ఆఫ్ ఎ ఫారం వాట్స్ ఎవర్ ఇట్ బి, ఒక స్వరూపముగా అంటే ఒక అచ్చు తీసేసాడండి. అందులో కూడా అణువు ఉంది. ఆ అణువు ఏదైనా సరే దానికి కూడా ఇది వర్తించుతుంది. అదొకటి చెప్పారు. ది ఆటమ్ ఆఫ్ ఎ కింగ్డమ్ ఇన్ నేచర్. సో ఎన్నో కింగ్డమ్స్ ఉన్నాయి కదా! వీటిలో ఒక్కొక్క కింగ్డమ్‌లోనూ ఆటమ్స్ ఉన్నాయి. సో హ్యూమన్ కింగ్డమ్‌లో ఉన్నటువంటి ఆటమ్ ఈస్ డిఫరెంట్. మినరల్ కింగ్డమ్‌లో ఉండేటువంటి ఆటమ్ ఈస్ డిఫరెంట్. అది బాగా తెలుసుకోండి. అన్నిట్లోనూ ఒకటే అని అనుకోవట్లేదు. అందులో మేలు కల్పింపబడి వర్తించేటువంటిది అణువు వేరు. మానవుడిలో మేలు కల్పింపబడి వర్తించేటువంటి అణువు. సో ఇట్ ఈస్ అవేర్‌నెస్. సో అది జరుగుతుంది. అందు గురించి ది ఆటమ్ ఆఫ్ ఎ కింగ్డమ్ ఇన్ నేచర్. ఇన్నిట్లోనూ అణువుల్లో మేలు కల్పింపబడటం అటువంటిది జరుగుతుంటుంది. అదొక పాయింట్. ది ఆటమ్ ఆఫ్ ఎ ప్లానెట్. సో మానవుడిలో ఏ అణువు అయితే ఉందో చోటులో భూమిలో కూడా అదే అణువు ఉంది. బట్ అక్కడ ఉండేటువంటి అణువుని ఆటమ్ ఆఫ్ ఎ ప్లానెట్ అంటారు. స్టూడెంట్ ఆఫ్ పీజీ, స్టూడెంట్ ఆఫ్ ఏదో డిగ్రీ, స్టూడెంట్ ఆఫ్ ఇంటర్మీడియేట్, స్టూడెంట్ ఆఫ్ హైయర్ స్కూల్, స్టూడెంట్ ఆఫ్ లోవర్ స్కూల్. సో స్టూడెంట్ మీన్స్ అణువు, ఆటమ్. సో వీళ్ళందరూ స్టూడెంట్సే. బట్ విత్ రెస్పెక్ట్ టు వాట్? ఏదో పెద్ద ఇన్స్టిట్యూట్ ఉందండి. దానిలో మా పిల్లవాడు స్టూడెంట్ అండి అన్నాడు. మీ పిల్లవాడు ఎందులో స్టూడెంట్? పీజీ స్టూడెంటా? కేజీ స్టూడెంటా? హైయర్ క్లాసా? దేనికి స్టూడెంట్ అండి? అది ఎలా అయితే వర్తిస్తుందో అది చెప్తున్నారు అక్కడ అలా. ది ఆటమ్ ఆఫ్ ఎ సోలార్ సిస్టమ్ అది. In every case, the three forms or types of energy play their part. In every case, the 4 stages are passed through. In every case, transmutation, transference, or radiation takes place, and the result of the escape of the central positive energy is achieved, and its absorption into a greater form to be built in place for a specific cycle by the stronger energy. సో ప్రతి అణువు ప్రతి వాటిలో ఉండేటువంటి అణువుగా చెప్తారు. సో దాని యొక్క యూనిట్
యూనిట్ ఆఫ్ ఫారం. ఫారంలో అది ఒక యూనిట్గా పనిచేస్తున్నటువంటి దాన్ని ప్రతిదీ కూడా అణువుగా చెప్తాం మనం ఇక్కడ. సో అణువుగా చెప్పబడుతున్నటువంటి దాంట్లో ఇది ప్రతిదానికి కూడా ఈ 3 ఫైర్స్ ఉంటాయి. ప్రతి అణువులో కూడా ఈ 3 ఫైర్స్. సో ఫ్రిక్షనల్ ఫైర్, సోలార్ ఫైర్ అండ్ ఎలక్ట్రిక్ ఫైర్, ఈ 3 ఫైర్స్ ప్రతి దాంట్లోనే ఉంటాయి. ఈ రహస్యాలు కొంతవరకు మనం ది కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటంలో మనకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా వివరాలు చెప్పారు అక్కడ. ఏ రకంగా ఈ అణువు చోట్లో ఉంటే అణువుతో అనుసంధానం చెందాలి, అంటే కాస్మిక్ యాటమ్ తోటి అనుసంధానం చెందాలన్నారు అక్కడ. సో యాటమ్ అనేటువంటి పదం గురించి అక్కడ చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. సో కాస్మిక్ యాటమ్ తోటి ఈ ఇండివిజువల్ యాటమ్ ఎలా లింకప్ అవ్వాలి, ఎలా ఇది ఎలివేట్ అవుతూ పైకి వెళుతూ ఉంటుంది, ఈ రహస్యాలన్నీ అక్కడ చెప్పారు మనకి. సో ఇక్కడ ఇది 3 ఫైర్స్ అందులో ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయి. ఇది ఒకటి తెలుసుకోండి అన్నారు. ఈ 4 స్టేజెస్ ఆఫ్ అవేకనింగ్ అంటున్నది ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. సో ఇది జరిగిన తర్వాత ఎస్కేప్ ఆఫ్ ది సెంట్రల్ పాజిటివ్ ఎనర్జీ అంటున్నది ఉంటుంది. అలాగే అంటే ఈ సెంట్రల్ పాజిటివ్ ఎనర్జీ ఏదైతుందో అది ఎస్కేప్ అవ్వడం, అంటే చోట్ల ఉన్నటువంటి వాటితో అనుసంధానం చెందిన తర్వాత ఇది ఎస్కేప్ అయిపోవడం అంటుంటే జరుగుతుంది. అంటే మన సూర్య భగవానుడు కూడా ఆయన కూడా స్కూల్కి వెళ్తున్నాడు, ఆయన కూడా కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాడు. ఆయన కూడా ఏదో ఒక రోజు దేనికి ఇంత సౌరమండలం ఇదంతా నిర్మాణం చేస్తున్నాడంటే, ఏదో ఒక రోజు ద సెంట్రల్ పాజిటివ్ ఎనర్జీ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ సోలార్ సన్ విల్ ఎస్కేప్ అండ్ రీచెస్ ది గ్రేటర్ హోల్. అది జరుగుతుంది. అది జరిగేంత వరకు ఆయన సాధన ఇదంతా కూడా, అంటే ఆయనకన్నా కింద ఉన్నటువంటి వెలుగు ఇవ్వడం ఇదంతా కూడా ఆయన యొక్క ప్రోగ్రాంలో భాగం. సో ఇది జరుగుతుంటుంది. ఇది ప్రతి అణువులోని ఈ కార్యక్రమం అంటున్నది నిర్ణయం పడుతోంది అని చెప్తున్నారు. దిస్ ప్రాసెస్ ఆఫ్ రెండరింగ్ radioactive all elements has, as we have seen, occupied students down the ages, the alchemists of the Middle Ages, beginning with the simpler elements and starting with the mineral kingdom, enough sought to find out the secret of the liberating process, to know the method of release and to understand the laws of transmutation. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మెథడ్ ఆఫ్ రిలీజ్ తెలియాలి, అంటే దేహంలో ఉంటూ ఉండగానే ఇందులోంచి మెథడ్ ఆఫ్ రిలీజ్ మనకు తెలియాలి, లాస్ ఆఫ్ ట్రాన్స్మిటేషన్ తెలియాలి. అంతే. ఏం లేదు, మనకు తేలిగ్గా అర్థం అంటే ఇక్కడ మనం ఉంటూ ఉండగానే, అంటే వీడు ఆఫీస్ ఎక్కడండి అంటే ఏదో వరంగల్లో ఏదో ఉందనుకోండి, ప్రతిరోజు వీడు పొద్దున్నే బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని చేసుకుని రాత్రికి ఇంటికి వస్తున్నాడు. ఇది జరుగుతుంది. ఇలా కాకుండా వీడు ఎక్కడే ఉంటూ ఉంటాడు, ఆఫీస్ అక్కడే ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ కావాల్సినటువంటి పని వీడు చేసి పెట్టగలగడా, దానికి ఏంటి లాస్ ఫాలో అవ్వాలి. కంపెనీ అమెరికాలో ఉంది, మనిషి ఇండియాలో ఉన్నాడు, అమెరికాలో వాడికి కావాల్సినటువంటి పని వీడు ఇండియాలో ఉండి చేయగలడా, దానికి ఏమిటి లాస్ ఫాలో అవ్వాల్సింది, అది ఇక్కడ చెప్తారు ఇప్పుడు మనకి. సో వీటిలోంచి ఎస్కేప్ అవ్వగలిగేటువంటి లాస్ ఏమిటి, దేహంలో వీడు ఉంటున్నాడు, చోట్లో గ్రేటర్ హోల్ ఉంది, దీని నుంచి వీడు ఎస్కేప్ అవ్వగలిగేటువంటి లాస్ ఏమిటి అంటే ప్రశ్న ఇక్కడ వేస్తున్నారు ఆయన చెప్తున్నారు. ట్రాన్స్మిటేషన్. To understand the laws of transportation, they did not succeed in the majority of cases because having located the essence, they hold no idea how to deal with it when released, nor, as we have seen, had they any conception as to the magnetic force which was drawing the released essence to itself. ఇది ఎలా రిలీజ్ చేయాలి, ఎలా ఇది పైకి వెళ్ళాలి, కుండల్ని కింద నుంచి మూలాధార నుంచి జదా సహస్రారం తీసుకెళ్ళాలి. మహానుభావులు వాళ్ళందరికీ కుండల్ని సహస్రారంలో ఉన్నారు, నా కుండల్ని మూలాధారంలో ఉండిపోయింది, దీన్ని ఎలా పైకి లాగాలి అని చెప్పి గట్టిగా కింద కూర్చొని ఏవో ప్రక్రియలు చేసి వీటన్నిటితో అది లేవదండి అని చెప్పారు పెద్దలు మనకి. అది ఎట్లాగో ఇది కూడా అనమాట. చోట్లో ఉంటుంది దాంతో ఈ దేహం ఎలా ట్రాన్స్మ్యూట్ అవ్వాలి, దేహంలో ఉంటుంది పాజిటివ్ ఫోర్స్ ఎలా ట్రాన్స్మ్యూట్ అవ్వాలి, ఈ లాస్ అంటే ఈ విషయాలు తెలియట్లేదు చాలా మందికి, ఈ రహస్యాలు తెలియవండి అని చెప్తున్నారు. ఇది చాలా రహస్య విద్య, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షాగమం ధర్మ్యం సుఖం కర్తం అవ్యయం అశ్రద్ధ దానా పురుషాది. ఇది మనకి రహస్య విద్య, ఇదంతా 9వ కూడా రహస్య విద్య చెప్పారు. ఇట్ ఈస్ ద మిడిల్ పాయింట్ అని చెప్పి చెప్తారు మనకి. 9వ అధ్యాయం ఏంటి, కరెక్ట్గా మిడిల్. సో సోల్ అనేటువంటిది కరెక్ట్గా మిడిల్, అప్పర్కి లోవర్కి మధ్య స్థితి. ఈ స్థితికి చేరినటువంటి వాడికి హయ్యర్ ప్లేన్స్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేటువంటి రహస్యాలు అనేవి కూడా కాస్మిక్ ఫైర్ లో మనకి ఇస్తున్నారు ఇప్పుడు. essence to itself, అది to comprehend the law and therefore to be able to work perfectly with it, the experimenting student must have the ability to release the essence from its form. He must know the formulae and words which will direct it to that particular focal point in the mineral kingdom which stands in the same correspondential relation to the mineral monad
as the ego or its own plane stands to the man who casts off his physical body and true form through death. Who casts off his physical body through death అన్నది. సో డెత్ ఆస్పెక్ట్ అంటే ద్వారా వీడు జన్మరాహిత్యం అంటున్నది పొందడం ఒకటి, దేహంలో ఉండంగానే పొందడం ఒకటి, దేహం వదిలేసే అంటే ఇది ఒక్కొక్కసారి చాలా టాలీ అవుతుంది. అంటే వీడు దేహం వదిలేసేటువంటిదిను ఈ హయ్యర్ ప్రిన్సిపల్ తోటి అనుసంధానం చెందినప్పుడు లోవర్ థింగ్ని వదిలేయడం. మనకి ఇదే కదా, మనకి వీళ్ళు రేడియేషన్స్ అటువంటి కండక్ట్ చేస్తున్నప్పుడు ఆల్ఫా బీటా గామా ఈ రేస్ వస్తాయి కదా యురేనియంలో నుంచి, అందులో ఆ రేస్ అటువంటిది డిఫ్లెక్ట్ అయిపోకుండా మొత్తం అంతా ఇలా క్లోజ్ చేసి మనం చదువుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ ఆల్ఫా, రైట్ సైడ్ బీటా, సెంట్రల్ గడిపే గామా రేస్. ఈ గామా రేస్ తోటే కార్యక్రమం అంతా కూడా ఉంది నిర్మాణం అంటుండే. సో అందులో ఉన్నటువంటి ఎసెన్స్ ఇట్ విల్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సబ్స్టెన్స్, అంటే అణువుగా ఉంటుంది దాంట్లో నుంచి రేడియో ప్రిన్సిపల్ అంటున్నది అందులో నుంచి ఎలివేట్ అయిపోయి స్ట్రైట్ వెళ్ళిపోతుంది. దాంతో మొత్తం ఇప్పుడు జరుగుతుండేటువంటి కార్యక్రమం అంతా కూడా ఈ రేస్ తోటి. ఇప్పుడు కూర్చున్నాడు అక్కడ ఎక్కడో ఉన్నటువంటి వాడికి వినబడేట్టుగా మాట్లాడుతున్నాడంటే బికాస్ ఆఫ్ ది రేస్ జరుగుతుంది కదా ఇదంతా కూడా. సో సైంటిస్టులు ఆ కార్యక్రమం అన్నటువంటి చేయడంలో వీడి ఇక్కడ మిస్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ఇది రిలీజ్ చేయడం ఎట్లా, సో చోట్ల ఉన్నటువంటి గ్రేటర్ హోల్ వైపు ఇది పంపించడం ఎట్లా, ఇది తెలియట్లేదు. సో చాలామంది సైంటిస్ట్, చాలామంది సాధకులకి ఈ రహస్యాలు తెలియట్లేదు అని చెప్తున్నారు. సో దీనివల్ల ఏమైపోతుందంటే వీడు దీని నుంచి ఎలివేట్ అవ్వాలంటే వీడి డెత్ ఆస్పెక్ట్ అంటున్నది వస్తే వీడు ఎలివేట్ అవుతాడు అంటున్నదిగా విడిపోయింది కొందరి ఆలోచనలు. అది చెప్తున్నాను ఇక్కడ. దిస్ ఇన్వాల్వ్స్ నాలెడ్జ్ ఓన్లీ కమిటెడ్ టు ది pledged disciple. If chance students stumble upon the law and theoretically know the process, they would be well to proceed no further until they have learned how to protect themselves from the interplay of forces. As we well know, the workers with radium and those who experiment in the world's laboratories suffer frequently from loss of limb or fire or life. సో రేడియో ప్రిన్సిపల్ తోటి పనిచేస్తున్నప్పుడు అది కొంచెం తేడా కొట్టిందానండి వెంటనే మనిషే ఎగిరిపోతాడు. అలా హై రేడియేషన్ కదా అది, మనిషే లేచిపోతాడు. అది ఎట్లా పోసి సాధన అటువంటి చేసుకోవడంలో వీడిలో ఉన్నటువంటి సెంట్రల్ ఎనర్జీ అటువంటిది ఏదైతే ఉందో ఇది లిబరేట్ అవ్వడంలో సాధన అటువంటి చక్కగా చేసుకున్నటువంటి వాడు మనిషి లేచిపోతాడు. ఫట్ ఆటం బాంబు వీడు పేలుస్తున్నప్పుడు వీడు సరిగ్గా పెట్టి పేల్చట్లేదు అనుకోండి, వచ్చి మొహాన్ని పేలిపోతుంది, టక్కని వెళ్ళిపోతుంది, మొత్తం మొహం అంతా నల్లగా అయిపోతుంది. అదేమిటో ఇది అంత సాధన అటువంటి చేసుకోవాలి. ఇది ఏ రకంగా చోట్ల ఉన్నటువంటి ప్రిన్సిపల్ తోటి అనుసంధానం చెందాలి ఇది తెలియాలి మనకి. అది లైఫ్. దిస్ ఈస్ డ్యూ టు ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది ఫోర్సెస్ దే ఆర్ డీలింగ్ విత్. ద లిబరేటెడ్ ఎసెన్స్ బికమ్ కండక్టర్స్ ఆఫ్ ది గ్రేటర్ ఫోర్స్. The liberated essences become conductors of the greater force, which is their magnetic center, because they are responsive to it, and it is this force which produces the distressing condition sometimes present in connection with radioactive substances. సో డిస్ట్రెసింగ్ కండిషన్స్ అంటుండేది ఒకటి. అంటే వీడు లోపల వీడు డీల్ చేస్తున్నటువంటి పదార్థం లేదా వీడిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దాంతో డీల్ చేస్తున్నాడు, అది దాని ద్వారా ఎంతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటిది. ఊరిని ఏదో నీకు ఇచ్చారు కదా అని దానికి ఏమీ ఇదవుతుంది అన్నట్టుగా అనుకోదు. ఇట్స్ ఏ గ్రేట్ కీ. బ్యాంకులో ఒక లాకర్ ఓపెన్ చేస్తారండి, ఆ కీ అది నీకు ఒకటి ఇచ్చారు, వాడి దగ్గర ఒకటి పెట్టుకున్నారంటే, ఇద్దరికి పెట్టి అది ఓపెన్ చేశారంటే అందులో ఉన్న బ్రహ్మాండ అవన్నీ కూడా బయటకు వస్తామండి. అదేంటో ఇది అట్లా అన్నమాట. సో ఈ కీ ఈస్ హ్యావింగ్ గ్రేట్ పవర్. ఊరిని ఏదో కీ అనుకుని ఏదోగా పెట్టుకోకండి, ఆ కీని అది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వాడుకోండి. అది వాడు చెప్తున్నాను. తెలియట్లేదు అది ఎంత పవర్ఫుల్లో మీకు తెలియట్లేదండి. అంత పవర్ఫుల్ కాబట్టి దాన్ని అంటే సాధన అంటే ఒక సాధన లేకుండా జీవించేటువంటి వాడి జీవితం ఒక రకంగా వాడిదేం పెద్ద ఇది లేదు. వాడు ఏదో కష్టపడుతుంటాడు, ఏదో రాత్రి మందు కొట్టేస్తాడు, ఏదో వెళ్ళిపోతుంటాడు వాడి జీవితం. బట్ సాధన అంటే స్టార్ట్ చేసుకున్న ప్రజ్ఞామయ లోకాల్లోకి వచ్చిన తర్వాత వీడు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, వీడు చేసేటువంటి పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదిగా సార్ ఫ్రెండ్ పిలిచాడు సార్, నేను రాననే చెప్పాను సార్, నథింగ్ డూయింగ్. వాళ్ళు మాస్టర్స్ అస్సలు ఒప్పుకోరు. వీడి లైఫ్ చాలా అంటే ఒక
కత్తులు ఇలా ఇలా తిప్పుతూ ఉన్నటువంటి వాడు ఆ కత్తి ఎక్కడా కూడా వాడి ఒంటికి తగలకుండా వాడు ఎంత జాగ్రత్తగా వాడు తిప్పాలో అనుక్షణం నలువైపులా 4 దిక్కులా వాడు ఆ కత్తి వాడు ఒంటికి తాగకుండా ఎలా అయితే తిప్పడం అటువంటి చేస్తుంటాడో వీడి నుంచి ఒక రేస్ అంటుంటది అలా ఎమినేట్ అవుతుంటాయి. అది ఎక్కడా కూడా తప్పుదోవ వెళ్ళకూడదు. వీడు సాధన చేసుకుంటున్నటువంటి వాడు వాడి ద్వారా ఒక మంచి వాటికే వెళుతూ ఉండాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అనవసరమైన వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ చేయకూడదు. అనవసరమైన కార్యక్రమాలకు వెళ్ళకూడదు. ఎక్కడ మొహమాట పడకూడదు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఇందులో. ఇవన్నీ చేసుకోకపోతే ఏమవుతుందంటే, అది ఒక్కసారి ఎనర్జీ అంటుంటది అలా రిలీజ్ అవుతుంటుంది వీటి నుంచి. ఆ రిలీజ్ అవుతున్నటువంటి ఎనర్జీస్‌ని వీడు చక్కగా దాన్ని వినియోగించేస్తూ వెళ్ళిపోతుంటాడు జీవితంలో. అప్పుడు ఎక్కడా గూడా అది అలా రేడియో యాక్టివ్ ప్రిన్సిపల్ అది అలా రేడియేట్ అయిపోతుంటుంది. చక్కగా చోట్లో ఉంటున్నాడుతో అనుసంధానం. ఎక్కడైనా సరే వీడు మిస్ హ్యాండ్లింగ్ చేశాడా, అది కొట్టిందంటే వీడికి చెయ్యి ఇరుగుతుందో తెలీదు, కాలు ఇరుగుతుందో తెలీదు, మనిషి ఉంటాడో తెలీదు, పోతాడో తెలీదు. దానికి వాడి యొక్క కర్మకి ఏమీ సంబంధం లేదు. ఇలాంటి ఎన్నో రహస్యాలు చెప్తారు మన సీక్రెట్ డాక్టర్‌లో ఇదే. ఇందులో కాస్మిక్ ఫైర్‌లో మిగిలినవి మన నెక్స్ట్ క్లాస్‌లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం. న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.